జ్యోతిష బాల శిక్ష దశమభావం 11 మనం నిన్నటి రోజున కర్మేషస్థ నవాంశరాశిపవశాత్ వృత్తింజగుత్ సద్విద అనే సూత్రాన్ని మనం తీసుకున్నాం. ఈ దశమాధిపతి నవాంశలో ఎవరింట్లో ఉంటాడో ఆ నవాంశాధిపతి యొక్క లక్షణాలను బట్టి వృత్తిని నిర్ణయం చేయాలి అని. ఇది అంత దగ్గరగా నిర్ణయం చేయడానికి అవకాశం ఇస్తుంది. కానీ ఈ సంపాదన విషయానికి సంబంధించి లాభభావాన్ని, మనిషి యొక్క నేచర్కి సంబంధించి లగ్నభావాన్ని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడంలోనే మనకి ఈ వృత్తి స్థానం మీద ఒక యాక్యురసీ వస్తుంది. ఇది తెలుసుకుంటూ మనం దీని తర్వాత ఈ బృహజ్జాతకం, సారావళి, ఫలదీపిక వీటిలో విషయాలను కూడా మనం ప్రస్తావన చేద్దాం. ఫలదీపిక చాలా గొప్ప గ్రంథం అండి. అది సరళంగా మీరు మామూలు పుస్తకాలు తీసుకుంటూ మామూలు వ్యాఖ్యానాలు చదివిస్తే ఒక నవల చదివినట్టుగా ఉంటుంది. కానీ దాంతో ఆయన కేపీ గారు చాలా చోట్ల ఫలదీపికని ఉదహరించారు. కేపీ సిస్టమ్ డెవలప్ చేస్తూ ఆ మంత్రేశ్వరుడు రాసినటువంటి ఆ ఫలదీపికని చాలా కూలంకషంగా కనుక ముందుకు వెళితే చాలా విశేషాలు బయటపడతాయి. అందువలన బృహజ్జాతకం, ఆ ఫలదీపిక రెండు సైడ్ బై సైడ్ మనం కారకత్వాలతో సహా ప్రారంభం చేసి నిర్ణయాల్లోకి వద్దాం. ఇక్కడ ఈయన ఈ చెప్పినటువంటి కర్మేషస్థ నవాంశరాశిపవశాత్ వృత్తింజగుస్తద్విద అనేటువంటి సూత్రంలో నుంచి ప్రారంభం చేసి, ఒకవేళ రవితో కనుక ఆ సంబంధం ఏర్పడింది, ఈ దశమాధిపతి వెళ్ళి సింహనవాంశలో ఉన్నాడు, ఆ సూర్యాంశలో ఉంటే కనుక వీడు వైద్యం చేసే అవకాశం వస్తుందిరా, లేదంటే కనుక జలము, ధాన్యము, కనకం, ముత్యాలు మొదటి వాటిని వ్యాపారం చేసుకుంటూ వీడు జీవనం చేసే అవకాశం వస్తుందని చెప్పాడు. రవితో సంబంధించిన వృత్తులు ఇంకా ఏమున్నాయో మనం వెతకాలి. రవి సంబంధమైనటువంటి విషయాల్లో ఆ వృత్తులన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. తర్వాత జలోద్భవానాం క్రయ విక్రయేణ కృషే సమృద్వాద వినోద మార్గాత్ అంటూ ఆ చంద్రుడి ఇంట్లో కనుక ఒకవేళ ఈ దశమాధిపతి వెళ్ళి చంద్రుడి నవాంశలో కర్కాటకంలో కనుక ఉంటే, మరి ఈ జలంలో నుంచి సముద్రం అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, ఆ పుట్టిన వస్తువుల యొక్క క్రయ విక్రయాలు చేస్తూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. అట్లాగే మృద్వాద వినోద మార్గాలను, రాజాంగన విత్తరూపాలను జీవిస్తూ ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే తర్వాత కుజుడు విషయానికి వచ్చేసరికి కుజుడు నవాంశాలు 2 అవుతాయి. మేష నవాంశం అవుతుంది, వృశ్చిక నవాంశం అవుతుంది. ఈయన సహజమైనటువంటి విషయంలో కుజుడి మీద బేస్ చేసి రూల్ చెప్పాడు. కానీ మేషంలో కనుక ఉంటే ఒక విధంగాను, వృశ్చికంలో ఉంటే ఒక విధంగాను క్లియర్గా చాలా జాతకాల్లో మనకి అప్లికేషన్ కనబడుతోంది. ఇదే రీతిగా బుధ, గురు, శని అంశాల యొక్క ప్రభావం కూడా కనబడుతోంది. ఇది ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ కనుక విడివిడిగా చేస్తే మనకి ఆ యొక్క విధానాలు కనబడుతున్నాయి. కుజాంశంలో కనుక ఉంటే ధాతువాదం చేత, రణప్రకారం అంటే యుద్ధనీతి వలన, అగ్నిస్తంభన వంటి విద్యల వలన, అంటే ఇది యాక్చువల్లీ అగ్నిస్తంభన అనే దాన్ని మనం మాంత్రికమైనటువంటి విషయాలు చూస్తున్నాం. కానీ అగ్నిస్తంభన అనేది మనం మరొక విషయంగా ఎట్లా చెప్పాలంటే, ఫ్యాక్టరీల్లో ఒక చోటకి మొత్తం అంతా కూడా ఈ ఫైర్ని తీసుకొచ్చి ఒక యూనిట్ చేస్తూ ఉంటారు, ఫైర్ యూనిట్ని. అలాంటి వాటికి కూడా అన్వయం చేసుకోవాలి. తర్వాత కలహ ప్రవృత్తి చేత అంటే సెటిల్మెంట్లు, వ్యవహారాలు, రౌడీజం ఇట్లాంటి వాటిని కూడా దీని మీద చెప్పుకుంటూ వెళ్ళాలి. సాహస మార్గాల వలన అంటే ఏదైనా సమస్యలో ఉన్న వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసి వీళ్ళ యొక్క మైండ్ సెట్ మొత్తం అంతా కూడా వాడి అక్కడ సమస్యలు క్లియర్ చేసి దాని మీద లబ్ధి పొందేటువంటి సెటిల్మెంట్, అది కూడా ఆ విషయాలని కూడా ఇక్కడ దశమాధిపతి అక్కడ మేష నవాంశలో కానీ వృశ్చిక నవాంశలో కానీ ఉంటే ఇటువంటి జీవనం సాగే అవకాశం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకుని వచ్చారు. అలాగే ఒకవేళ బుధుడింట్లో కనుక ఉంటే అది కన్య అయితే ఒక రకంగాను, మిథున అయితే ఒక రకంగాను రిజల్ట్స్ చూపిస్తోంది. అది మనం ప్రాక్టికల్గా మనం వర్కౌట్ చేసుకోవాలి. శిల్పశాస్త్రం, కావ్యాలు అంటే సంస్కృత పరిజ్ఞానం, సాహిత్యం అన్నమాట, శాస్త్రాలు, వేదం మొదలగు వాటి వలన, జ్యోతిష్ శాస్త్రం వలన, పరుల నిమిత్తంగా వేదాధ్యయనాదుల వలన, పరుల నిమిత్తంగా అంటే ఇతరులకు ఏదో వర్క్లు చేసి పెట్టి డబ్బు సంపాదించిన విషయం, వేదాధ్యయనాల వలన, జపాలు, హోమాలు వలన జీవించే అవకాశం వస్తుంది అని చెప్పుకుని వచ్చాడు. అలాగే గురువు యొక్క అంశంలో ఉంటే కనుక దేవబ్రాహ్మణ పూజలు చేయడం మొదటి వాటి వలన, పురాణ శాస్త్ర ఆగమ నీతి మార్గాల వలన, ధర్మోపదేశాల వలన జీవన వ్యాపారం సాగించే అవకాశం వస్తుంది అని చెప్పుకుని వచ్చాడు. ఆ తర్వాత శుక్రుడు యొక్క నవాంశమైనటువంటి వృషభ తులలో కనుక ఉంటే ఇక్కడ సువర్ణం, మాణిక్యం, ఏనుగులు, గుర్రాలు మొదలగు వాటి వలన, గోవుల వలన, క్రయ విక్రయాల వలన, వ్యాపారం వలన, గుడోదన, క్షార, దధి విక్రయాల వలన మరి ఇతను జీవనం చేసే అవకాశం ఉందా అన్నాడు. ఇక్కడ
మరి ఇక్కడ మీకు మాట చెప్తున్నాను. వృషభ నవాంశలో ఉన్నప్పుడు శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరేగా ఉంటున్నాయి. తులా నవాంశలో ఉన్నప్పుడు శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరేగా ఉంటున్నాయి. వృషభ నవాంశలో దశమాధిపతి కనుక ఉంటే శాస్త్ర విద్యల్లోకి ఎట్లాగోట్లా ప్రవేశించే అవకాశం వస్తుంది. ఇది ప్రాక్టికల్గా కనబడుతోంది. వాడు బీటెక్ చదివాడండి, ఎంటెక్ చదివాడండి, వాడు దాని తగ్గట్టు ఉద్యోగం చేసుకుంటున్నాడండి అని చెప్తారు. కానీ వాడు ఎంతో కొంత ఆ గ్రహం కనుక బలంగా ఉందంటే ఒక రకం, బలహీనంగా ఉంటే ఒక రకం, ఎంతో కొంత వాడు శాస్త్రాధ్యయనం కోసం వెంటబడి సంస్కృత పరిజ్ఞానం, లేకపోతే ఇంకా ఏదో శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రానికి బేసిక్స్తో, లేకపోతే శాస్త్రం పూర్తి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. జీవనోపాధి దాంతో నడపకపోయినా ఆ విషయాలు వెళ్తున్నాడు. అలాగే తులా సంబంధంగా కనుక శుక్రుడితో కనుక దశమాధిపతి తులా నవాంశంలో కనుక ఉంటే, దశమాధిపతి శుక్రుడు కాదు దశమాధిపతి కనుక ఉంటే, ఈ తులా నవాంశంలో ఉన్నప్పుడు అతను ఏదో రకమైన వ్యాపారం చేస్తాడు. ఉద్యోగం చేసుకుంటున్నాడండి అని చెప్తారు బ్రాడ్గా. వాడు పక్కన షేర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. లేదండి ఆయన టీచర్గా వర్క్ చేస్తున్నాడండి, లేకపోతే ఆయన ఒక డాక్టర్గా పనిచేస్తున్నాడండి, లేదంటే ఆయన ఒక ఏదైనా ఒక శాస్త్ర అధ్యాపకుడు పనిచేస్తున్నాడండి అని చెప్తారు. కానీ ఆయన పక్కన ఫైనాన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండొచ్చు, కన్సల్టేషన్స్ చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒకటి పక్కన వ్యాపార సంబంధం నడుస్తున్న అంశాలు కనబడినాయి. అలాగా శుక్రుడే రెండు మేషం తుల. కానీ ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేసిన మీదట అదొకటి కనబడుతోంది, గమనించుకోవాలి. షణ్యం శకే కుత్సిత మార్గవృత్యా శిల్పాదిభిర్దారుమయైర్వధాద్యై విన్యస్త భారాజ్యన ప్రలంభ ధన్యోన్య వైరాగ మార్గమూలాత్. శుక్రుడు అదే దశమాధిపతి కనుక నవాంశంలో శని నవాంశంలో కనుక ఉంటే కుత్సిత మార్గాల చేత, అంటే మోసం చేసి సంపాదించేటువంటి మార్గాల చేతను, శిల్పాదుల చేతను, అది మరి వధాతుల చేతను, భారవాహకత్వం చేతను, పరస్పర వైరాలు కలిగిస్తూ ఆ విధంగా లబ్ధి పొందుతూ జీవనం సాగించే అవకాశం ఉంది అన్నాడు. కానీ ఇక్కడ 9 గ్రహాలతో 9 రకాలుగా చెప్పాడు, మనం అంతా విన్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో వెళ్తాడు, డాక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడు, ఇట్లాంటి అంశాలని ప్రస్తావన చేసుకోకుండా ఈయన వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు కొంచెం అనుమానాలు బయలుదేరుతాయి. వాటి మీద ఇతర గ్రంథాల యొక్క విషయాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఈ దశమ భావం తాత్కాలికంగా కొంచెం పక్కన పెట్టుకుంటూ పక్కన లాభభావం ప్రారంభం చేసి పాఠం చెప్పుకుంటూ వెళ్ళినా వేరే ఇతరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేసుకుంటూ ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇతర గ్రంథాల యొక్క విశేషాలను కూడా చెప్తాను. ఎందుకంటే జాతకం ఇవ్వగానే ప్రొఫెషనల్గా ఈయన డాక్టర్ అండి, లేకపోతే ఈయన లాయర్ అండి, ఈయన టీచర్ అండి అని చెప్తే వచ్చే తృప్తి వేరు. మీరు ఏం చేస్తున్నారండి, నేను డాక్టర్నండి అన్నాక చెప్పే విధానం వేరు. తృప్తిపరచాలి జాతకం చెప్తూ జ్యోతిషం చెప్పుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు తృప్తిపరచాలంటే కనుక వృత్తి మనం చెప్పాలి, విద్య మనం చెప్పాలి, ఆ వివాహం తర్వాత మనం చెప్పాలి. ఇది చెప్పలేకపోతున్నాం అన్నదానికి ఇక్కడ మన ప్రయత్నం సరిగ్గా చేయట్లేదని అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ తర్వాత మరొక ముఖ్యమైన అంశం ప్రస్తావన చేసుకొచ్చాడు. పాపై చతుష్కేంద్ర గుహోపయాతై నీచవ్రతాచారరతాశ్చ నిస్వాహ మూర్ఖా పరస్త్రీ పరవిత్తశీలా శూరా కదాచన్ నృపతి ప్రియాస్యు. అంటే 4 పాపులు 4 కేంద్రాల్లో ఉంటే కనుక నీచవ్రతాచారపరుడు అవుతాడు. అంటే ఉన్నవే 4 కేంద్రాలు, అవి లగ్న సంబంధంగాను కర్మ సంబంధంగాను ఉన్నాయి. లగ్న సంబంధంగా లగ్నం సప్తం ఉన్నాయి, కర్మ సంబంధంగా చతుర్థం దశమం ఉన్నాయి. అవి 4 కూడా 4 పాపగ్రహాలతో కనుక 4 కేంద్రాల్లో కనుక ఉండిపోతే వాడు నీచంగా ప్రవర్తిస్తాడయా అన్నాడు. ఇది ఒకటే కాదండి, కర్మస్థానం ఒకదానికి పాపగ్రహ సంబంధం ఏర్పడినా అట్లాంటివి ఏర్పడతాయి. ఇంకా 4 కేంద్ర కోణాలకి 4 కేంద్రాలకి కూడా పాపగ్రహ సంబంధం ఏర్పడితే వీడు క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పేందుకు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. మరి అర్ధహీనుడు, పరస్త్రీ విత్తశీలుడు, మూర్ఖుడు అవుతాడు. మరి ఒక్కొక్కసారి ధైర్యంగా ప్రవర్తించి రాజుగారికి కూడా దగ్గర అవుతూ ఉంటాడు అనేటువంటి అంశాలని ప్రస్తావన చేశాడు. తర్వాత సౌమ్యై కేంద్ర గృహోపయాతై కులోత్తమ వంశకరాన్ నృపాలా సర్వజ్ఞధీ విత్తాయ శోగుణాఢ్య నరాన్ నృపతి ప్రీతికరాస్యు. ఇక్కడ 4 సౌమ్యులు కూడా 4 కేంద్రాల్లో కనుక ఉంటే వాడు కులశ్రేష్ఠుడయ్యే అవకాశం ఉంది, వంశకరుడయ్యే అవకాశం ఉంది. అయితే మరి సర్వజ్ఞుడయ్యే అవకాశం ఉంది, చక్కటి బుద్ధి కలవాడయ్యే అవకాశం ఉంది, ధనకీర్తులు వాడయ్యే అవకాశం ఉంది, రాజులకి బాగా ప్రియుడయ్యే అవకాశం ఉంది. ఒకవేళ శుభగ్రహాలు కర్మాంశాలను పొంది ఉంటే కనుక పుణ్యం చేసేవాడు అవుతాడు, పాపగ్రహాలు ఉంటే కనుక కర్మలు చేసేవాడు అవుతాడు. ఈ యోగాన్ని చంద్రుడి వలన కూడా తెలియజేసుకోవాలంటే చంద్రుడి నుంచి కూడా చూసుకోవాలి. మనం చెప్పుకుంటున్నాము అదేంటంటే లగ్నం దేహమయం, చంద్రలగ్నం ప్రాణం,
కాబట్టి ఈ రెండింటిని కూడా కలిపితేనే ఇక్కడ జ్యోతిషం చెప్పడం అవుతుంది. అలా దేహం ప్రాణం రెండు ఉంటేనే మనిషికి విలువ. అందువలన ఆ రెండింటిని కూడా చూసుకునేందుకు విలువ ఏర్పాటు చేసుకోవాలి. కర్మరాశ్యం శపో యత్ర తదీశ పాపఖేచర ధూమాదిగ్రహ సంబంధి యది పాపరతో భవేద్. కర్మరాశ్యంశాధిపతి ఏ రాశి ఎందు ఉంటాడో ఆ రాశ్యాధిపతుడు గ్రహమై ధూమాది గ్రహముల యొక్క సంబంధం కలవాడైన పాపరహితుడవుతాడు అన్నాడు. సిద్ధారంభ కర్మగే చంద్రలగ్నాత్ భానౌ భౌమే సాహసి పాపబుద్ధి విద్వాన్ సౌమ్యే వాక్పతో రాజతుల్య శుక్రే భోగి భానుజే శోకదప్త. చంద్రలగ్నానికి 10వ స్థానంలో సూర్యుడు ఉంటే కనుక మరి చేయటం ప్రతి కార్యక్రమం కూడా సిద్ధి పొందుతూ ఉంటుంది. అలాగే అదే స్థానంలో కుజుడు కనుక ఉంటే సాహసి పాపబుద్ధి గలవాడవుతాడు. వాక్స్థానాధిపతి సౌమ్యుడైతే కనుక విద్వాంసుడు అవుతాడు. గురువు అయితే రాజసమవుతాడు. శుక్రుడు అయితే కనుక వాక్స్థానాధిపతి ఆయనని భోగి అవుతాడు. వాక్స్థానాధిపతి శని అయితే కనుక శోకం చేత తప్పించుబడి అవుతాడు. అంటే వీడికి అసలు యోగాన్ని చెప్పేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్క గ్రహంతో ఒక్కొక్క రకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకుని వచ్చాడు. అలాగే చంద్రాతర్కగ్రహే గతే గురురవో సరుధురే మత్తః పరస్త్రీరతి జ్యోతిర్విచ్చ సచంద్రజే జలధన స్త్రీభూషణాదిప్రియ. చంద్రుడికి 10వ స్థానం ఉంది. సూర్యుడు కుజుడితో కూడుకుని ఉంటే మత్తుడవుతాడు. పరస్త్రీలంతా ఆసక్తి గలవాడవుతాడు. బుధుడితో కనుక కూడుకుంటా అంటే చంద్రుడికి 10వ స్థానం కూడా చెప్తాడు. ఇక్కడ ఇప్పటిదాకా లగ్నానికి 10వ స్థానం మీద చెప్పాడు. ఇప్పుడు చంద్రుడు 10వ స్థానంలో కనుక సూర్యుడు కుజుడు కనుక కలిసి ఉంటే వాడు మత్తుడవుతాడు. పరస్త్రీలందు ఆసక్తి గలవాడవుతాడు. బుధుడితో కూడా కూడుకుంటే జలధన స్త్రీ భూషణాలందు ప్రియం గలవాడవుతాడు. గురువుతో కూడుకుని ఉంటే కనుక సిద్ధార్థుడవుతాడు. అలాగే రాజసముద్రుడు అవుతాడు. శుక్రునితో కూడుకుని ఉంటే కనుక రాజులకు ప్రియం చేసేవాడు అవుతాడు. స్త్రీ ధన జన వృద్ధిని కాపాడుకుంటూ ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. శనితో కనుక కొడుకుంటే మరి దీనుడయ్యే అవకాశం వస్తుంది. దరిద్రుడయ్యే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ తర్వాత మరి ఇంకా కొంచెం ఈ యొక్క లాభభావ సంబంధమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. తర్వాత ఇక్కడ మరొక చంద్రాత్ కర్మణి భూసుతే బుధయుతే శాస్త్రోపజీవి భవేత్ అంటూ చంద్రలగ్నానికి 10వ స్థానంలో కుజుడు బుధుడితో కలిసి ఉంటే కనుక శాస్త్రజ్ఞానం చేత జీవించబడేవాడు అన్నాడు. ఈ రవి కుజుడు కనుక దశమంలో ఉంటే మత్తుడు పరస్త్రీలందు ఆసక్తి గలవాడు అని చెప్పేసి రవి కుజుడు మీద చెప్పాడు. ఇక్కడ ద్విగ్రహ యోగాలు, ఇవే ద్విగ్రహాల యోగాలు సారావళిలో వేరేగా ఉంటాయి. ఇక్కడ చంద్రుడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ చంద్రుడి నుంచి కనుక 10వ ఇంట్లో కనుక కుజబుధులు కలిస్తే కనుక శాస్త్రం మీద జీవిస్తాడయా. గురుడితో కనుక కూడుకుని ఉంటే నీచ జనాధిపతి అవుతాడు. శుక్రుడితో కూడుకుని ఉంటే విదేశాలందు వ్యాపారంలో సంచరించే అవకాశం వస్తుంది. శనితో కూడుకుని ఉంటే కనుక సాహసితుడు అవుతాడు. సంతానరహితుడు అవుతాడు. చంద్రలగ్నానికి దశమంలో కనుక శని ఉంటే అతను సంతానరహితుడు అవుతాడన్న విషయాన్ని చూసుకోవాలి. జనరల్గా ఎవరైనా జాతకం ఇచ్చి సంతాన విషయం అడగగానే పంచమ స్థానం లాభస్థానం లగ్నం చూసేస్తూ ఉంటాం. కుటుంబ వృద్ధి ఉందాలో చూసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చంద్రుడు దశమంలో ఉన్నటువంటి శనిని ఆధారం చేసుకుని సంతానం లేనివాడు అవుతాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. సాహసికుడు అవుతాడు. మరి గురువు కనుక ఉంటే నీచ జనాధిపతి అవుతాడు. మరి శనితో కూడుకుని ఉంటే కనుక సాహసికుడు సంతానరహితుడు అవుతాడు. చంద్రలగ్నానికి దశమంలో కనుక బుధుడు గురువుతో కూర్చుని ఉంటే కనుక నపుంసకుడు దీనవంతుడు ప్రసిద్ధుడు రాజప్రియుడు అయ్యే అవకాశం ఉందని చెప్పుకుని వచ్చాడు. అలాగే చంద్రలగ్నానికి దశమస్థానంలో కనుక బుధుడు శుక్రుడితో కూడుకున్నవాడైతే కనుక విద్య వధు ధనములు గలవాడవుతాడు. శనితో కనుక కూడుకున్నవాడైతే కనుక పుస్తకం రాసి జీవించేవాడవుతాడు. విషమాచార వృత్తులు ప్రవృత్తుడై ఉండే అవకాశం వస్తుంది. శుక్రునితో కనుక కూడుకుని ఉంటే బ్రాహ్మణ జనాధిపతియు పండితుడు రాజప్రియుడు అవుతూ ఉంటాడు. శనితో కూడుకుని ఉంటే కనుక సరాజనులకి కూడా పరితాపాన్ని కలిగించడంలో చతురుడయ్యే అవకాశం వస్తుంది. ఈ విధంగా వివిధమైనటువంటి మాటలు ఇప్పుడు వచ్చాడు. సుగంధ నీల చూర్ణాది చిత్రకారో భిషగ్వణికు. చంద్రుడికి కర్మస్థానంలో కనుక శుక్రుడు కనుక ఉంటే సుగంధ నీల చూర్ణాది చిత్రకారుడు వైద్యుడయ్యే అవకాశం వస్తుందా అని చెప్పి వచ్చాడు. తర్వాత ఆజ్ఞస్థానాధిపతే సౌమ్యే శుభయుక్తే క్షితే పివ శోభనాంశగతే వాపి జ్ఞాతస్వాజ్ఞాధరో భవేత్. 10వ స్థానంలో చంద్రుడికి 10వ స్థానంలో కనుక శుభగ్రహాలతో చేరుకొని ఉంటే శుభగ్రహాలతో కూడుకుని ఉంటే శుభగ్రహాలు చూడబడితే కనుక శుభగ్రహాంశ కనుక పొందుంటే ఆజ్ఞాధరుడయ్యే అవకాశం ఉంది. ఆజ్ఞాధిపే మందయుతే రంధ్రనాథేన వీక్షితే క్రూరాంశే కేంద్రరాశో క్రూరజ్ఞాం ప్రగరోతి సహా. ఆజ్ఞాధిపతి శనితో కూడుకుని అష్టమాధిపతి చూడబడితే కనుక క్రూరాంశం ఏందేనో క్రూరరాశి ఏందేనో క్రూరుడైన యజమాని ఆజ్ఞను నిర్వహించవలసినవాడు అవుతూ ఉంటాడు. ఈ విధంగా చంద్రుడి నుంచి దశమస్థానం సంబంధమైనటువంటి విషయాలను కూడా వివిధ గ్రహాలు ఎట్లా ఉన్నటువంటి అంశాలు చెప్పుడు వచ్చాడు. ఇక రేపు మనం లాభస్థాన భావంలోకి వెళ్దాం. స్వస్తి.